హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా ఆయన పప్పు నేను ఎనుపుతానంటే నీకేం వస్తుంది తేమోతే ఇట నేను ఎనుపుతాను, నీకేం చేత అవుతుంది కానీ నువ్వు ఇంత లేడీ వచ్చి అయిపోయినమ్మ కానీ అమ్మ కానీ తొందరగా రెడీగా అని అన్నాడు. ఏడిపోదాం అంటే ఏముంది నోట్స్లు అవి ఇవి తీసుకురావాలి, తొందరగా తీసుకురామ్మా అని అన్నాడు. సర్లే అని ఇంకా నోట్స్లకి పిల్ల అయితే వారం నుంచి బతకనీయటం లేదు. నోట్సులు అని పానం తీస్తుంది. స్కూల్లో ఏమో అడిగితేనేమో తీసుకురండి అంటున్నారంట. అందుకోసమని ఈ పిల్లతో పెద్ద ఇబ్బంది అయిపోయింది. అందుకే నువ్వు కానీ అమ్మ తొందరగా పోయేద్దాము, వర్షం పడుతుంది అని అన్నాడు. సర్లే అని ఇంక నేను కూడా రెడీ అయ్యి వస్తానుండు అని చెప్పిన. ఇంకా మా ఆయన అయితే చేస్తా ఉన్నాడు. నువ్వు అంట్లన్న కడుక్కోపో అని అన్నాడు. సర్లే కడుగుతాను అన్న. అంట్లయితే చాలా ఉన్నాయి, పోమ్మ పో తీసుకొని కడుక్కోపో అన్నాడు. టైం అవుతుంది కానీ ఎంతసేపు చేస్తావు అన్నాడు. ఉండండి ఒక నిమిషం చేస్తాను గబగబా అని చెప్పేసిన. నాది పప్పు అయితే ఎనిపేది అయిపోతుంది, ఇదేంది ఎంతసేపు ఎనిపినా కూడా మెదగగానే మెదగు అని అన్నాడు. సర్లే అని అన్న. అంతలోకి బియ్యం చేస్తుంటే తాత గబగబా నేను చేసి ఇచ్చాను, నువ్వు బియ్యం కడుక్కొని స్టవ్ మీద పెట్టు అది ఇది అన్నాడు. సర్లే అని ఇంక నేను కూడా చేస్తుండు. అన్ని బియ్యం సరిపోతాయా అన్నాను. ఇంకొన్ని పొయ్యాలి అన్న. సరే పట్టయితే నువ్వే చేసుకో అని నాకే ఇచ్చేకొచ్చిండు. ఆయన చెరుతూ ఉండి ఎటు జరుగుతావో ఒకసారి ట్రై చేద్దాం అన్నాడు. బాగానే జరుగుతుండు, బాగానే ప్రాక్టీస్ అయింది అంటే ఇవన్నీ మేము చెయ్యనువే, మేము చూడనువే అన్నట్టుగా మాట్లాడిండు. సర్లే ఈయనతో మనకెందుకు పొద్దున్నే అని ఇంక నేను కూడా సైలెంట్ అయిపోయినా. అంతలోపే మా అమ్మాయి వండుకొని ఉత్తపప్పు ఎవరు తింటారు పోమ్మో పచ్చడనే చెయ్యి అనేది. ఏమైందమ్మే ఉత్తపప్పు దిగదా అంటే ఏడ దిగుతుంది, ఉత్తపప్పు దిగదు, దాంట్లో కొంచెం నంజుడు ఉంటేనే దిగేది అన్నది. అదేందమ్మే అంటే లేదు పోమ్మ ఉత్తపప్పు ఎవరు తింటారు కానీ బాగా చెప్తావు, నేను తినలేనులే అన్నది. పోమ్మ బా ఏం గుర్తు నీకు, చెయ్యమ్మనంత సింతొక్కేసి బాగుంటది కమ్మగా నోటికి రుచిగా అని అన్నది. సర్లే అని ఇంకా పాపం అడిగింది కదా నోరు తెరిచి అని ఇంకా మెలుకున్నాను. చేస్తాలేమ్మే అనేసరికి రోడ్డు నిండా సింతొక్కేసి సుమారుగా మిరపకాయలు వేసి ఊటు పుట్టేటట్టు చూడండి ఏంటి మిరపకాయలు వేసింది. అమ్మే మిరపకాయలు చాలా కారం ఉన్నాయి అమ్మే అంటే ఏం కాదులే తింటే పోతుంది కానీ అన్నది. తింటే పోయేది కదమ్మా, ఇన్ని తింటే కడుపులో మంట వస్తుంది, ఇన్ని మిరపకాయలు వేసి దంచుతున్నావు అన్న. సర్లే దాంట్లోకి 2 టమాటకాయలు వేస్తే ఇంకా బాగుంటది కదా అని నేనైతే 2 టమాటకాయలు వేసి పచ్చిదే చింతొక్కు మిరపకాయలు వేసి దంచినాను. ఈ పిల్ల ఉన్న కాడికి మిరపకాయలు వేసింది, ఇంకేం లేదు కడుపులో మంటలు వేస్తుందని 2 టమాటాలు అయితే వేసినాను, పులుపు ఇంకొంచెం పెరుగుతుందని. కొంచెం ఉప్పు అని వేసి దంచిన. బియ్యం నానబెట్టినావు కదా ఇంకా మిక్సీకి ఎప్పుడు వేస్తావు అమ్మ అన్నది. వేస్తాలే అని చెప్పిన. అంట్లు అయితే సుమారుగా ఉన్నాయి కడిగేయి, వీటి పని అయిపోయింది. అలా పని రెస్ట్ ఉండదు అనుకునే టయానికి ఇంకా చింతొక్కు మీరు తాలింపు అని చెప్తే ఇంకా కొంచెం చింతొక్కు తాలింపు అయితే వేసినాను. చింతొక్కు తాలింపు వేయమంటే తాలింపు అయితే వేసినాను, మొత్తం తిప్పినాను. ఈ తాలింపు వేసిన డబ్బా ఒక డబ్బాలో పెట్టి ఆడబెడితే ఒక 10 రోజులు వస్తుంది అని నేను అన్నాను. 10 రోజుల పాడ ఇది 10 రోజులు ఏం రాదు, ఒక 4 రోజులు వచ్చదు చూడు అంతే అన్నది. ఎందుకమ్మా అంటే వేడి వేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది, నీకేం గుర్తు అని అన్నది. సర్లే అమ్మ నీకే గుర్తు అని ఇంకా నేను కూడా సర్లే అని ఇంకా వేడి వేడి డబ్బాలోకి అయితే తీసి పెట్టింది. మొత్తము చూడండి అన్నీ తీసి పెడతా ఉంది నీట్గా. ఇదంతా ఒక డబ్బాలోకి వేసినాము. డబ్బాలోకి వేసి ఇంకా ఇప్పుడు చూడండి మొత్తం క్లియర్ చేయాలి. ఈ డబ్బాలోకి వేసి ఒక పక్క పెడితే 4 రోజులన్నా వస్తుంది. పప్పులోకి సాంబార్లోకి వేడి అన్నంలోకి చింతొక్కు బాగా అయితే ఉంటుంది అని ఇంకా 4 పచ్చిమిరపకాయలు వేసి దంచి పెట్టేసరికి డబ్బాకి సగం వచ్చింది. డబ్బాకి సగం వచ్చేసరికి ఇదంతా చూడండి తీసి పక్కకు పెట్టేసినాము. నేను ఇంట్లో పని చేస్తుంటే వస్తుంటది అన్నట్టు ఇటు చూస్తే బయటికి పోవాలి, ఇటు చూస్తే మా ఆయనేమో తొందరగా రెడీ కావాలి, పని తెగదు అంటాడు. ఇటు చూస్తేనేమో ఈ పని. ఏం చేస్తావు, దీంట్లో ఒక స్పూన్ వేసింది చిన్నగా, దీంతో వేసుకొని తినాలి. ఆ పని ఈ పని అన్నట్టు ఎప్పుడు ఇంట్లో పని వస్తూనే ఉంటుంది, చేసినట్లల్లా ఊరుతూనే ఉంటుంది ఏదో ఒక పని. ఇదైతే అయిపోయింది మొత్తం. గబగబా బయలుదేరి ఇంకా పోయినాం. పని అంతా ముగించుకునేసరికి చాలా టైం పట్టింది. ఇంక పోయి లైనింగ్ క్లాత్లు తీసుకురమ్మా, వచ్చేటప్పుడు మర్చిపోకు డ్రెస్కి అన్నది. లైనింగ్ క్లాత్ కోసం షాపు పోతే ఇంకా ఈ కింద లేవంట, పైకి పోయినాము. అంతలోపే పచ్చిమిర్చి టమాటాలు కనిపించినాయి. పచ్చిమిర్చి టమాటాలు ఎంత అంటే టమాటాలు 50, పచ్చిమిర్చి 52 అంతేనమ్మా అని ఆ పెద్ద ఆవిడ చెప్పింది. సర్లే అని 1 కిలో పచ్చిమిర్చి 1 కిలో టమాటాలు అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా వచ్చేసరికి
ఇది చూడండి ఈ షాప్ లో అయితే బ్యాంగిల్స్ అవి ఉంటాయి. ఇంకా లేస్లు అయితే బాగుంటాయి జాకెట్ కానీ 4 లేస్లు అయితే తీసుకొని వచ్చేసినాను బయటికి. ఇవన్నీ తీసుకునేసరికి ఇంకా మా ఆయన వండుకొని ఇంకా ఈడు కూడా మొదలు పెట్టిన రాపోదాం మనం వింటా ఉన్నాడు. అంతలోకే సన్నగా వర్షం పడే లెక్క మోడం అయితే బాగుంది. సన్నగా వర్షం అయితే పడుతుంది. సర్లే అని ఇంక ఇంటికి వచ్చేసినాం తీసుకొని. చూడండి బుక్స్ అయితే 11 బుక్స్లు చెప్పిండ్రు, 1 2 కాదు, ప్రాజెక్ట్ వర్క్ అంట. ఆ మేడం ఏమో తీసికోకుండా ఏంటి ఇంకా తీసిలేదు బుక్కులు లేవు అంటది. ప్రాజెక్ట్ వరకు బుక్కులు ఏం తీసుకురాకుంటే ఇంకా బుక్కులు తేలేదా అంటారు. అంటే ఈరోజు స్కూల్లో ఓపెన్ అయిన ఒక 3 నెలలకి మాత్రం 2 నెలలకి నెలకి మాత్రము ఈ బూట్లు అయితే ఇచ్చిండ్రు. ఇంతకు ముందు అయితే అమ్మటే చాలు, ఇప్పుడు నెలకైతే ఇచ్చిండ్రు బూట్లు. పాపం ఇప్పటి వరకు రాలేదంట. బూట్లు అయితే బాగున్నాయి, బూట్లు మాత్రం బాగున్నాయి అని ఇంకా చెప్పిండు. మా వాడు మాత్రం ముఖం డల్లు పెట్టిండు. ఎందుకంటే మా వాడికి బూట్లు ఇయ్యలేదంట. యూనిఫామ్ ఇయ్యలేదు, బూట్లు ఇయ్యలేదు అని చెప్పిండు. ఆ పిల్లకోటే బూట్లు ఇచ్చిండ్రు అన్నారు. ఈ రోజు అందరికి ఆడపిల్లలు కోటే ఇచ్చిండ్రు అన్నారు. సర్లేరా రేపు ఇస్తారేమో మీకు గాని అన్నా. ఏమమ్మా ఈరోజు మాకు ఇయ్యలేదు, ఆడపిల్లలు కోటే ఇచ్చిండ్రు అని మా వాడైతే అన్నాడు. బూట్లు అయితే చూసుకుంటా ఉన్నారు. బూట్లు అయితే బాగున్నాయి. ఒకదాని పక్కన ఒకటి పెట్టి మా అమ్మాయి అట్ట ఇట్ట చూస్తా ఉంది. మా ఆయన అయితే వాటిని చెకప్ చేస్తా ఉన్నాడు, ఎట్టునయో ఏమో అని. మా వాడైతే పాపం బాధలో ఉన్నాడు, ఎందుకంటే వాడికి బూట్లు ఇవ్వలేదు కాబట్టి. ఇవి అట్ట ఇట్ట అలాగే అట్ట ఇట్ట లోపల మొత్తం చూస్తే అన్ని బాగానే ఉన్నాయి. మంచి బూట్లు ఇచ్చిండ్రు, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. చూడండి మొత్తం లోపల అంతా బాగున్నాయి బూట్లు. మా ఆయన అయితే వాటిని అట్ట ఇట్ట వేసి చెకప్ చేస్తా ఉన్నాడు. ఇంకా అంతలోకే మావాడు వండుకొని నాకే లేదన్నాడు. నోట్స్లు అయితే పంచుతా ఉన్నాడు. 11 నోట్స్లో ఒక నోట్స్ తీసి మా ఆయన వెనక పెట్టుకున్నాడు. ఏంది ఇది అంటే, ఏం లేదండి ఈ మధ్య హనుమాన్ చాలీసా బుక్ మొత్తం చినిగిపోయింది, నా చదవాలంటే ఇబ్బంది అవుతుంది, అందుకే ఒక నోట్స్ బుక్ లో రాసుకొని శనివారం చదువుకోవడానికి అని చెప్పి ఇంకా పక్కకు పెట్టేసినాం. మిగతా బుక్లన్నీ మా వాడికి 5 మా అమ్మాయికి 5 పంచినాం. అబ్బా వీళ్ళకి ఆనందం చూడండి. నాకు అన్నాడు, ఇగోరా నీకన్నా. వీడు చూడు ఎంత తెలియకల్లాడో, వద్దు నాకు ఈ బుక్కులు వద్దు, నీ బుక్కులే అన్నాడు. సరే ఏ బుక్లు అయితే ఏం తీసుకోపా, బుక్లు అని ఒకటే కదా నువ్వు అని ఇంకా ఆ పిల్ల ఇంకా ఆ బుక్లే తీసుకొని ఇంకా వీడికి ఈ బుక్లు అయితే ఇచ్చింది. లాక్కున్నాడు వీడు ఆ పిల్ల చేతిలోవి. మొత్తం పేర్లు అయితే రాయమ్మా అని చెప్పింది. నువ్వే రాసుకోపోమ్మా అలవాటు అవుతుంది చిన్నగా అని చెప్పినా. ఇంకా మా అమ్మ అయితే రాసుకునే పోయింది. ఏమన్నా తినేకన్నా తెచ్చినవా లేదా అమ్మా అంటే, ఏం తీసుకురావాలంటే, ఏమన్నా తీసుకురావచ్చు కదమ్మా తినడానికి అనింది. ఈ నోట్సులు చూసుకోవడమే సరిపోయింది బాగా ఆనందంగా. వారం నుంచి అడుగుతా ఉన్నారు. ఏం చేస్తాం మా పాపం ఈయనకైతే పనికి పోవడానికే సరిపోయింది, ఇంకా కుదరలేదు, అందుకే ఇంకా తీసుకురాలేదు. మా వాడు చూడండి ఎట్టెక్కిరిచ్చడం. నోట్సులు తేకుంటే అయ్యి చింతపండు చారు ఉంటుండే, తెచ్చినాం కాబట్టి ఆనందంలో ఎక్కిరింపులు ఎక్కువైపోయినాయి. ఈయన చూడండి నోట్సులు తల మీద పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నాడు. తినడానికి ఏం తెలియదంటే బిస్కెట్లు తెచ్చినాం. బిస్కెట్లు బాగున్నాయి, ఆడ చూడంగానే బాగా కనిపించినాయి కలర్ఫుల్గా, ఆరెంజ్ కలర్లో అని. ఒక 4 ప్యాకెట్లు అయితే బిస్కెట్లు తెచ్చినాం. మళ్ళీ మళ్ళీ పోవడానికి లేదు కదా, ఎప్పుడన్నా పోయినప్పుడు తెచ్చుకోవచ్చు అని ఇంకా తీసుకొస్తే మిగతా ఏమో అక్కడ పెట్టింది ఇవి తింటా